హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్న భారతీయులకి స్వతంత్రం వచ్చింది ఈ స్టేషన్ వల్లేనండి. గాంధీ గారిని సౌత్ ఆఫ్రికాలోని తెల్లవాళ్ళు ఈ స్టేషన్లో నుంచి ట్రైన్ నుంచి మెడబెట్టుకుని గెంతేశారు. ఎందుకు? నల్లవాడేమో అనుకొని. సో దానివల్ల ఆయన ఈగో హర్ట్ అయ్యి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మనకే కాదు, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, ఈవెన్ సౌత్ ఆఫ్రికాకి కూడా స్వతంత్రం రావడానికి గల కారణం సత్యాగ్రహం పురుడు పోసుకున్న స్థలంలో ఉండి మాట్లాడుతున్నాం. ఇది చాలా ప్రపంచంలోనే అతి భయంకరమైన ప్రదేశం. దీన్ని పీటర్సన్బర్గ్ అంటారు. చూస్తున్నారు కదా, పీటర్సన్బర్గ్ స్టేషను ప్రపంచంలోనే అతి క్రైమ్ రేట్ ఉన్న ప్రదేశంలో నుండి మాట్లాడుతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ ఎవ్వరికీ తెలియదు గాంధీ గారి గురించి దారుణమైన నిజాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చాలా 90% ప్రజలకు తెలీదు. గాంధీజీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సోనియా గాంధీ గారి తాత, ఇందిరాగాంధీ గారి తాత, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇందిరాగాంధీ గారికి పెదనాన్న అన్నట్లు అందరికీ తెలిసే. కానీ గాంధీ అంటే ఒకటే అనుకుంటున్నారు, కానీ నిజం ఎవరికి తెలియదు. దాచేశారు, ప్రభుత్వాలు దాచేశాయి. ఈ మధ్యన గాంధీ గారి మీద హేట్ రేట్ ఎక్కువైపోయింది. బాగా తిట్టడం, ఎవరికాడు గాంధీజీ అకృత్యాలు, నిత్యక్రాలు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరికీ చెంప మీద కొట్టినట్టుగా ఈ వీడియో ఉంటుంది. పూర్తిగా చూడండి, సత్యం. ఓకే, పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి, దయచేసి నన్ను క్షమించండి. ఫస్ట్ మనం చరిత్ర మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు గాంధీ గారు హిందువు. ఇప్పుడు 1869 అక్టోబర్ 2లో పుట్టారు. హిందువు. వాళ్ళు షావుకారులు. అది వైశ్యాలు అంటారు కదా, కోమటి వాళ్ళు అంటారు కదా, అది గుజరాత్లోనమాట. సో ఆయన పుట్టగానే షావుకారులు కాబట్టి వ్యాపారస్తులు, లక్ష్మీపుత్రులు, బాగా డబ్బు ఉంది. సో ఆయన్ని వాళ్ళ తల్లిదండ్రులు లండన్లో చదివించారు. ఏది? బారిస్టర్ అంటే అప్పుడులో బారిస్టర్, ఇప్పుడులో లాయర్ చదివించారు లండన్లో. ఇప్పుడు ఈ రోజుల్లో లండన్లో చదివించారు అంటే డబ్బున్నోడే ఈ రోజుల్లో చదివించగలరు. మరి ఆ రోజుల్లోనే చదివించారంటే ఇంకెంత డబ్బు ఉందో అర్థం చేసుకోండి. ధనవంతుల బిడ్డ మన గాంధీజీ గారు. బాగానే ఉంది. సో అక్కడ చదువుకున్నారు, అంతా అయిపోయింది, కథ. కానీ ఇప్పుడు మహాత్మా గాంధీ గారి ఇంటి పేరుని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దొంగలించేసి, సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మహాత్మా గాంధీ ఒకటే అని చెప్పి, అంటే ఈ ప్రభుత్వానికి ఒక పార్టీకి అంటగట్టి మహాత్మా గాంధీని విపరీతంగా తిడుతున్నారు. ఎప్పుడు? ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మరి ఎందుకు తిడుతున్నారో, ఎలా తిడుతున్నారో కానీ మన నోట్ల మీద నుంచి గాంధీజీని పీక్ పారేయాలని అంటున్నారు. ఎందుకు పీక్ పారేయాలండి? మీకు ఏం తెలుసు గాంధీ గారి గురించి? ఏది ఎవడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు శంకర్ దాదా జిందాబాద్ అని చెప్పి చిరంజీవి గారి సినిమా వస్తే శంకర్ దాదా జిందాబాద్ అన్నారు. ఈ చెంప మీద కొట్టమన్నారు. బాపూజీ ఏడుపు, చిరంజీవి గారు ఏడుపు, ప్రజలు ఏడుపు, అందరూ ఏడుపు. అప్పుడు చెల్లింది, ఇప్పుడు ఎందుకు చెల్లట్లేదు చెప్తాం. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ అనేది ఇంటి పేరు. జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ కూతురు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ. ఓకే, మరి వాళ్ళకి గాంధీ అలా పేరు వచ్చింది? ఎవరు ఇవ్వలేదు ఇంటి పేరు, వాళ్ళు తీసుకున్నారు, లాక్కున్నారు. ఎందుకు? రాజకీయం కోసం. ఇప్పుడు ఇందిరాగాంధీ పెళ్లి చేసుకున్న హస్బెండ్ పేరేంటి? ఫిరోజ్ గాంధీ. ఫర్సీలు. ఏది? ఇరాన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్షియన్ ఫ్యామిలీలు. ఏది? రతన్ టాటా గారి కుటుంబం. ఇప్పుడు వాళ్ళందరూ ముస్లిమ్స్ అయిపోయారు, కానీ అప్పుల్లో వచ్చేసారు కాబట్టి అలా ఫర్సీల కింద ఉన్నారు. ఆ ఫర్సీల కింద ఉండడం వల్ల మన ఇందిరాగాంధీ గారికి ఇవ్వడం వల్ల ఇందిరా గాంధీ అవ్వాలి. కానీ వీళ్ళు రాజకీయ స్వలాభం కోసం వీళ్ళు గాంధీ అని పెట్టుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, అంటే గాంధీ మొత్తం గాంధీ ప్రపంచం అయిపోయింది. అరే జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద నేషన్. సౌత్ ఆఫ్రికా వాళ్ళు అడుగడుగున గాంధీని పూజిస్తున్నారు. ఈ స్టేషను ఆయిందే, మొత్తం ఆయిందే. చరిత్ర ఎవరికీ తెలీదు. ఇది రెండో సైడ్ గాంధీ గారి బొమ్మ, సూటు కోటు వేసుకున్నారు. అసలు గాంధీ గారి గురించి మీరు తెలుసుకోవాలి. ఆయన 1969లో పుట్టారు. అక్టోబర్ 2వ తారీఖున బారిస్టర్ వెళ్ళారు, లండన్లోని మొత్తం లా చేశారు. అయిపోయాక ఇండియా తిరిగి వచ్చి ప్రాక్టీస్ పెట్టుకున్నారు. కాకపోతే ఇండియాలోని ఏమైందంటే సిచ్యువేషను, ఇండియాలో ఉన్న సెక్షన్స్ వేరు, ఆయన లండన్లో చదువుకున్న సెక్షన్లు వేరు. సో దానివల్ల బిజినెస్ గిరాకీ ఏమీ లేకపోవడం వల్ల, సో అప్పుడులో మన డచ్ వాళ్ళు భారతీయుల్ని బానిసలుగా సౌత్ ఆఫ్రికా తీసుకొచ్చేసారు. సౌత్ ఆఫ్రికా ఎందుకు తీసుకొచ్చేసారంటే, మన ఇండియా నుంచి యూరప్ కానీ ఇటు సైడ్ కానీ వెళ్ళాలనుకుంటే
అప్పుల్లో సుయజ్ కెనాల్ లేదు, ఈ కింద నుంచి రావాలి, కింద నుంచి వెళ్ళాలి. ఈ కింద నుంచి వెళ్ళే క్రమంలో ఈ సౌత్ ఆఫ్రికా ఈ డర్బన్ తగులుతుంది. సో ఇక్కడికి వచ్చేసి ఇంకా కారణాల కింద వాళ్ళు హాల్ట్ కింద డచ్ వాళ్ళు అయితే ఉంచేసుకున్నారు. ఇక్కడ బానిసలుగా ఆ రోజుల్లో 10,000 మందినో 15,000 మందినో తెచ్చారు. సో అలా వచ్చి అలా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఆ తర్వాత ఈ సౌత్ ఆఫ్రికాని డచ్ వాళ్ళు దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నారు. సో బ్రిటిష్ వాళ్ళు కూడా మళ్ళీ భారతీయుల్ని చెరుకు తోటల్లో పనిచేయడానికి, చెరుకు ఫ్యాక్టరీలో పని తీసుకొచ్చారు. అలా సెటిల్ అయిపోయిన ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీలకి కొన్ని తగాదా ఇక్కడ లాయర్ అవసరమైంది. మన కమ్యూనిటీ ఓడు, మన కులపోడు, మనోడు అయితే బాగుండు కదా అని చెప్పి మహాత్మా గాంధీ గారికి లెటర్ రాశారు వాళ్ళ స్నేహితులు. ఇక్కడ కంపెనీలో జాబ్ ఉన్నది, లా ఆర్డరు అది, సో నువ్వు వస్తే జాయిన్ అవుతావు బాగుంటుందని లెటర్ రాసింటే ఆయన వచ్చాడు జాయిన్ అయ్యాడు. సో ఇక్కడ ఆయన ఈ స్టేషన్ నుంచి ప్రిటోరియా అని సౌత్ ఆఫ్రికా ఇప్పుడు రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధానికి వెళ్తున్నాడు. ఫస్ట్ క్లాస్లో టికెట్ కొనుక్కొని, డబ్బున్నాడు కాబట్టి ఫస్ట్ క్లాస్లో టికెట్ కొనుక్కొని వెళ్తుంటే తెల్లవాళ్ళు నువ్వు నల్లవాడివి ఈ స్టేషన్లో వెళ్ళకూడదు, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు మీ నల్లజాతి కుక్కలు ఎక్కకూడదు అని చెప్పి ఆయన మొత్తం మెరపెట్టుకొని గెంతేసి లగేజీలు అన్నీ ఇసిరేశారు. సో ఆయన మనోభావం దెబ్బతింది. అప్పుడు ఆయన తర్వాత రోజు ఈ స్టేషన్లో ఉండి ఇక్కడ తర్వాత ట్రైన్ ఎక్కి వెళ్ళారు అనుకుంటే ఆ తర్వాత వెళ్ళి ఆయన కోర్టులో కేసు వేశారు. ఏమని, మాకు ట్రైన్లో ఎందుకు స్థానం కల్పించరు, మేము డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం కదా అని చెప్పి వేస్తే ఏమైందంటే దాంట్లో ఆ కేసులో మహాత్మా గాంధీ గారు విన్ అయ్యారు. కాకపోతే తెల్లవాళ్ళ కోర్టు ఏం చెప్పిందంటే మీరు ప్రాపర్గా షర్టు, ప్యాంటు, బూటు, కట్టు వేసుకొని వస్తేనే మేము రైల్లో అనుమతిస్తాం, అంతేగాని గోచి గట్ట కొట్టుకొని వస్తే మేము ఇవ్వము అన్నారు. ఓకే, ఫస్ట్ కేసు మన లాయర్ గారు విన్ అయ్యారు, హ్యాపీ మన మహాత్మా గాంధీ గారు. సో తర్వాత క్రమంలో ఈ తెల్లవాళ్ళు మన భారతీయుల మీద చేసే అనగదొక్కే ఈ అంటరానితనం, ఈ జాతి వివక్షత చూపించడం తట్టుకోలేకపోయారు గాంధీ గారు. సో అప్పుడు సత్యాగ్రహం అనేది స్టార్ట్ చేసి ఇంకా మామూలుగా ఇంకా ఇంకా అలా చేస్తూనే ఉన్నారు. సత్యాగ్రహం జైలుకి వెళ్తున్నారు వస్తున్నారు 21 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు ఈ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. తర్వాత ఏం జరిగింది అంటే ఈ సత్యాగ్రహంలో నల్లవాళ్ళు కూడా మా మీద కూడా జాతి వివక్ష ఉంది కదండి, భారతీయుల మీద కాదు మా మీద ఉంది కదా అని చెప్పి మొత్తం అందరూ గుమిగూడి ఇది అలాగ చేస్తూ పెద్దది చిలికి గాలివాన అయింది, ఇండియా వరకు పాకింది. ఇండియాలో అప్పుడు ఈ సత్యాగ్రహం ముంటో లేదు, గాంధీ గారే స్టార్ట్ చేశారు. సో గాంధీ గారు 21 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఇక్కడ సత్యాగ్రహం చేసి అనుభవం సంపాదించి ఇండియా వెళ్ళి ఇండియాలో స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇది మన మీద కూడా జరుగుతున్న వాటి మీద సత్యాగ్రహం. కాకపోతే ఇక్కడ సూటు కోటు కాకుండా గోచి పెట్టుకొని ఈ చెంప మీద కొట్టి ఈ చెంప చూపించు అహింసా మార్గం మీద స్టార్ట్ చేశారు మన ఇండియాలోనే సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. ఉప్పు సత్యాగ్రహం ఇవన్నిటిలో పార్టిసిపేషన్ చేశారు. వందలాది మందులు ఇంకా లక్షలాది మందులు పాల్గొని మనకు స్వతంత్రం కోసం అయితే చాలా ఇంటికో పువ్వు ఈశ్వరుడికో దండ. ఇక్కడ ఇంటికో పువ్వు అంటే భగత్ సింగ్ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, అందరూ చేశారు. కాకపోతే ఈయన మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు కాబట్టి ఈ క్రెడిట్స్ అన్నీ ఈయనకు వచ్చాయి. మీకు అర్థమైందా? సో ఇది జరిగిన కథ. ఈ స్టేషన్కి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారనమాట. కాదు, ఇప్పుడు ధనవంతుల బిడ్డగానే ఉండి సౌత్ ఆఫ్రికా అదటి లండన్లో బారిస్టర్ చదువుకొని ఏ ఉద్యోగం చేసినా బోల్డ్ డబ్బులు ఉంటాయి. అవన్నీ వదిలేసి జనం కోసం పోరాడారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా బోల్డ్ డబ్బులుండి సినిమా ఆఫర్లు ఉన్న జనం కోసం ఎలాగైతే నిలబట్టారో ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు ప్రజల కోసం ఆయన ఏం తప్పు చేశారని ఇప్పుడు భారతదేశంలో అర్జెంటుగా ఇండియాలో ఉన్న ఆ నోట్ల కరెన్సీ మీద మహాత్మా గాంధీ బొమ్మ పీకేయాలని ఒకడు, నేను వీడియోలు చేస్తుంటే విపరీతంగా బ్యాడ్ కమెంట్స్. ఎవరు చెప్పాడు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు శంకర్ జాదా జిందాబాద్ సినిమాలోని మరి చిరంజీవి గారు తానా అంటే తందానా ఎందుకు అన్నారు మీరు అంతా? నాకు తెలియకరుతాను. అప్పుడు మీ నోరు ఏమైంది? గాంధీ గారు ఈ అన్యాయాలు చేశారు ఆ అన్యాయాలు చేశారని చెప్పండి. ఎప్పుడైతే ప్రభుత్వం మారి బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో ఇంకా ఏంటంటే గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ఈ గాంధీ 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 అయిపోయి అంటే గాంధీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుని అంటే తెలియదు కదా, చరిత్ర ఎవరికి తెలియదు కదా, గతం అంతా తెలియదు కదా. గాంధీ గారి పేరుని వాళ్ళు కాపీ కొట్టలేదు, ఈయన కాపీ కొట్టలేదు, ఈయన పేరుని వాడుకున్నాడు. ఏది రాజకీయం కోసం వాడుకున్నాడు. అంతేగాని ఆయనకి ఈ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి సంబంధమే ఉంది.
మహాత్మా గాంధీ గారికి సహాయం ఉంది. జాతిపిత ఏమీ లేకుండా ఉత్తి చిన్న గోచి ముక్కతో చిన్న కర్రతో మనకి స్వతంత్రం సంపాదించి పెట్టారు. అంతేనా? సంపాదించి పెట్టారు. లేదంటే మనం బానిసలుగానే ఉండేవాళ్ళం. ఇంకా దరిద్రం ఏమో ఎవరికి తెలుసు. ఆయన ఈగో హత్య అయ్యి ట్రైన్ స్టేషన్లో నుంచి దించేయడం వల్ల వచ్చింది, స్వతంత్రం వచ్చింది. కానీ మొన్న ఆర్ఆర్ మూవీ సినిమాలో కూడా పాపం రాజమౌళి గారు మరి ఏమనుకున్నాడు ఏటో అందరినీ చూపించారు, కానీ గాంధీ గారిని చూపించలేదు. బాధ అనిపించింది. అంటే ఇప్పుడు ఆయన చూపించకపోయినా ఆర్ఆర్ సినిమాకి ఖర్చు పెట్టిన డబ్బు ఇండియాలో ఎవరైతే ఉన్నారో ఆ నోటు మీదే ఉంది గాంధీ గారి బొమ్మ. ఆయన చూపిస్తే ఏంటి, చూపించకపోతే జాతిపిత స్వతంత్రం వచ్చింది. లేదంటే ఇప్పటికీ మనం అందరూ బ్రిటిషర్ల బానిసలుగానే ఉండాల్సిందే. ఏదో గుడ్డులో మెల్ల ఆయన తెచ్చాడు కదా, ఆయన ఇంత ఉండి కర్రముక్కతో చిన్న సంపాదించి పెట్టారు కదా, మనకి స్వతంత్రం సంపాదించి పెట్టారు కదా. చాలామంది ఎదవన్నారు కొడుకులకి చెప్తున్నాను, ఈయన ఫాదర్ ఆఫ్ ద నేషన్, జాతిపిత మహాత్మా గాంధీ, మనకి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టిన నాయకుడు. అర్థమవుతుందా? ఆయన పేరు వాడుకున్నారు, ఆయన్ని వాడుకున్నారు, చంపేశారు. ఆయన ఏమైనా ఆస్తులు కూడబెట్టారా, ఐశ్వర్యాలు కూడబెట్టారా? చనిపోయారు కదా. ఎవడైతే పదవులు ఆ పదవి అన్నీ ఇప్పుడు ఈయనే స్వార్థంగా అయితే మొట్టమొదటి ప్రధాని ఈయన అవ్వాల్సిందే. ఈయనకి ఎటువంటి స్వార్థం కానీ ఎటువంటి ఇది లేని మంచి మనిషి కాబట్టి, మహాత్ముడు కాబట్టి మహాత్ముడు అయ్యాడు. ఇప్పుడు ఏమైందో మరి ఏకావై పోక పని లేని కొత్తలోడు పిల్లితారు గొరిగినట్లు నిజంగా అయిపోయిన దాన్ని కెలికి వాసం చూస్తున్నారు. గాంధీ గారి పేరుని తీసేయాలి, గాంధీ గారిని ఊరుని పీకి, అరే చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది. చైనా, జపాను, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియాలు అన్నీ అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంటే నువ్వు మటుకు గాంధీ గారి పేరుని నువ్వు నోటి మీద నుంచి పీకాను ఒకడు, నువ్వు మన మదర్ తెరీసా మంచిది కాదు, మదర్ తెరీసాకి భారతరత్న క్యాన్సల్ చేయాలని ఒకడు, కన్నడ భాషని రాష్ట్ర భాష దేశ భాష చేయాలని ఒకడు, మరాఠీలో మరాఠీ మాట్లాడని ఒకడు, దేశం ముందుకు 10 మంది తీసుకెళ్తుంటే 100 మంది వెనక్కలు ఆగుతున్నారు. అరే అయిపోయిందిరా, జాతిపతరా, పక్కన పట్టేసి ముందుకెళ్ళండి, అందరూ ముందుకెళ్ళండి. మీకోసం ఈ వీడియో చేస్తుంది. చూడండి, బర్త్ ప్లేస్ ఆఫ్ సత్యాగ్రహం అనే కాన్సెప్ట్, అదే తెల్లవాళ్ళ మీద పోరాటం ఏదైతే ఉందో పురుడు పోసుకున్నది ఇదే. నిజంగా దాని గల కారణం మన మహాత్మా గాంధీ గారే. ఆయనే కనుక లేకపోతే ఈ సౌత్ ఆఫ్రికాకి కానీ, భారతదేశానికి కానీ, ఆ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలకి ఏం స్వతంత్రం వచ్చేది కాదు. ఇంకా తెల్లవాళ్ళ ఆధిపత్యం ఉండేది మన మీద. ఆ రోజుల్లో చేశారు ఆయన సౌత్ ఆఫ్రికాలో అడుగడుగున ఆయన పూజిస్తున్నారు. నడి రోడ్లకి మండేలా గారి కన్నా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ జాతి వివక్షత మీద పోరాడింది ఈయనే, నల్లవాళ్ళ కోసం అని చెప్పి. మహాత్మా గాంధీ గారికి, నెల్సన్ మండేలా గారికి చాలా టైం లైన్ గ్యాప్ ఉంది, ఒక 50 సంవత్సరాల గ్యాప్ ఉంది. కానీ ఈయన సౌత్ ఆఫ్రికా బుక్కుల్లో కూడా పిల్లల కథలుగా చెప్పుకుంటున్నారు. ప్రతి ఊరికి నా సౌత్ ఆఫ్రికా సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సొందుకి గాంధీ, బొందుకి గాంధీ, అన్నిట్లా గాంధీ, అన్ని చోట్ల గాంధీ. కానీ భారతదేశంలో మటుకు గాంధీ ఒక ద్రోహి, ఏదో ఆయన ఏదో తప్పులు చేసినట్లు. అరే దయచేసి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను, మన జాతిపిత మీరు కరెన్సీ మీద వాడుతున్నాడు. కాంగ్రెస్కి మహాత్మా గాంధీకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన పేరును వాడుకొని కాపీ చేసి ఆయన మోసం చేశారు, రాజకీయంలోకి లాగి ఆయన అలా చేశారు. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా తప్పుడు మనుషులు చేస్తారు. మీకు తెలియదు కదా, ఆయన చేసిన మీద అతిపెద్ద రిమార్క్ ఏదైతే ఉందో, ప్యానల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మనం బ్రిటిషర్స్ 1947లో 16 మంది గ్రూప్ మెంబర్సు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చి ఓటేస్తే ఒకే ఒకరు నెహ్రూకి ఓటేశారంట. అయినా కూడా గాంధీ గారు 16 మంది వేసిన ఓటుని రద్దు చేసి ఒక్కడేసిన నెహ్రూని ప్రధానమంత్రి చేయగల కారణాలు అంటే ఎవరికి తెలుసయ్యా? ఇప్పుడు అక్కడ 16 మందిని క్యాన్సిల్ చేసి గాంధీజీ ప్రధానమంత్రి అయితే అప్పుడు తప్పు. కానీ గాంధీ అవ్వలేదు కదా, నెహ్రూ గారు అయ్యారు. అసలు ఏం జరిగిందో, ఏం గూడుపుటని జరిగిందో చచ్చిపోయిన నెహ్రూకి, ఆ చచ్చిపోయిన గాంధీ గారికి తెలుస్తుంది. మనకు తెలియదు కదా ఏం జరిగిందో. చూసిన కాళ్ళకి మనం నిందలు వేసేయకూడదు కదా. అయిపోయిన గాంధీ మొన్నటి నుంచి స్టార్ట్ అయింది. జస్ట్ యూట్యూబ్లో చూడండి, దరిద్రమైన వీడియోలు ఉన్నాయి గాంధీ గారి మీద. తెలుగులోనే ఉన్నాయి, ఆ ఆనిముత్యాలన్నీ తెలుగు, హిందీ, మరి అన్ని భాషల్లో ఉన్నాయి.
ఖాళీగా ఉంటారు కదా, ఏది నోటికి వస్తే అదే వాగుతారు. మీరు కావాలంటే ఇక్కడ రండి. శంకర్ దాదా జిందాబాద్లో చిరంజీవి గారు వాడుకున్నారు, వదిలేశారు. అందరూ వాడుకొని వదిలేశారు. గాంధీ గారిని అయిపోయింది. మహాత్మా సినిమాలో కృష్ణవంశీ గారు అలాంటి వాళ్ళైనా ఏం ఫ్లైట్ వేసుకొని వచ్చి డబ్బులు లేవో వచ్చి ఇదంతా విశ్లేషించి అన్ని పేరున ఇంచుకి ఉన్నాయి అన్ని డేటాలు. ఆయన ఇల్లులు 4 ఉన్నాయి, ఆయన మ్యూజియంలు 5 ఉన్నాయి, ఆయన తిరిగిన ప్రదేశాలు 10 ఉన్నాయి, ఆయన 21 సంవత్సరాలు ఉన్నారు, ఆయన మనవరాలు ఉన్నారు. వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేసి ఒక సినిమా తీసి పెట్టండి, బాగుంటుంది. ఐ విష్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతటితో సమంతో తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు డర్బన్, సౌత్ ఆఫ్రికా నుంచి. జై హింద్.